హాయ్ ఫ్రెండ్స్, మన టాటా మోటార్స్లో స్మాల్ కమర్షియల్ వెహికల్ లైనప్లో కనుక చూసుకుంటే ఇంట్రా V30 తర్వాత ఇంట్రా V50 అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ వెహికల్ కింద అయితే ఉంది. దీని యొక్క లోడ్ బాడీ కానివ్వండి, అదేవిధంగా పేలోడ్ ఏదైతే ఉందో 1500 kgs లేదా 1.5 టన్ చాలా కస్టమర్స్కి ఈ కెపాసిటీ అయితే ఉపయోగపడుతుంది. అయితే ఈ వీడియోలో మనం కొంతమంది V50 కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాం. మైలేజ్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, డ్రైవింగ్ కంఫర్ట్ అండ్ ప్రాఫిట్స్ అవి ఎలా వస్తున్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ కస్టమర్ వచ్చేసి మనకి రాము గారు. ఈయన బెవరేజెస్ బిజినెస్ చేస్తూ ఉంటారు, కూల్ డ్రింక్స్ అవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. హాయ్ రాము గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎప్పుడు తీసుకున్నారు ఇంట్రా V50? లాస్ట్ 4 months బ్యాక్ తీసుకున్నానండి. లాస్ట్ 4 months బ్యాక్ తీసుకున్నారు. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? బాగుందండి. బాగుందా? మీరు ఈ వెహికల్ దేనికి వాడుతూ ఉంటారు? డ్రింక్స్ అండి. ఏంటండి? కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ వాడతారు. ఓకే. దీని యొక్క మెయింటెనెన్స్ అది ఎలా ఉంది రాము గారు? చాలా బాగుందండి. బాగుంది. చాలా ఈజీగా ఉంది, చాలా తక్కువగా ఉంది. తక్కువగా ఉంది, అఫోర్డబుల్గా ఉందండి. బాగానండి. ఓకే. కంఫర్ట్ అది ఎలా ఉంది? మీ డ్రైవర్స్ అది డ్రైవ్ చేస్తుంటారు కదా? చాలా బాగుంది. క్యాబిన్ స్పేస్ బాగుంది, అన్ని బాగానే ఉన్నాయండి. ఓకే. మైలేజ్ విషయానికి వస్తే బాగుందండి. మైలేజ్ జనరల్గా బాగానే ఉంది. మైలేజ్ బాగానే వస్తుంది. దీనివల్ల మీ బిజినెస్కి ఏమైనా ఇంప్రూవ్ అయిందంటారా? అంటే కొంచెం బెటర్. సో పాత వెహికల్స్ మీద కొంచెం ఎక్కువ లోడ్ లాగడం అది బాగానే ఉంది. మాకు కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రీవియస్గా ఏ వెహికల్స్ యూస్ చేశారు? ప్రీవియస్గా మామూలు ఇంట్రా V30 10s వాడడం, దాని మీద కొంచెం కంఫర్ట్గా ఉంది. యాక్చువల్గా 3 tons వేస్తామండి. ఎంతండి? 3 tons అండి. 3 tons. ఓకే. దీని పేలోడ్ మించే వేస్తారు. ఓకే. అయినా బాగా పర్ఫామ్ చేస్తుంది. అవునండి. ఓకే రాము గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. అండ్ నెక్స్ట్ కస్టమర్ వచ్చేసి మనకి మురళి గారు. ఈయన వచ్చేసి వాటర్ క్యాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం మనం ప్లాంట్ దగ్గర అయితే ఉన్నాం. అయితే ఈయన వాటర్ ఫిల్ చేయడానికి లైన్లో నెక్స్ట్ ఉన్నారు. అయితే ఈ కాస్త టైంలో తన యొక్క ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం. హాయ్ మురళి గారు, ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను డ్రైవర్ని సార్. వాటర్ క్యాన్ బిజినెస్లోనే వెహికల్ అనేది పెట్టాను. ఓకే. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు ఈ బిజినెస్? జస్ట్ 2 months అయింది సార్. 2 months అయిందా? ఎస్ సార్. సో ఇదే మీ ఫస్ట్ వెహికలా? ఎస్ సార్, ఫస్ట్ వెహికల్. ఓకే. దీని యొక్క ఎక్స్పీరియన్స్ అది ఎలా ఉంది? చాలా బాగుంది సార్. చాలా బాగుంది. సో ఈ వెహికల్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారా? అడగండి సార్. సో దీని యొక్క మైలేజ్ అది ఎలా వస్తుంది మీకు? మాకు మైలేజ్ 14 ఇస్తుంది సార్. 14 వస్తుంది. 14 వస్తుంది. సో మీరు వాటర్ క్యాన్ ఏమంటారు? ఏం బిజినెస్ ఇది? ఇది బిస్లరీ వాటర్ క్యాన్ సార్. ఓకే. 20 liters క్యాన్. సో ఈ వాటర్ బిజినెస్ చేస్తున్నారు కదా, ఒక్కొక్క క్యాన్ వచ్చేసి మనకి 20 liters ఉంటుంది అనుకుంటా. సో ఇలా ఎన్ని బాటిల్స్ లేదా క్యాన్స్ లోడ్ చేస్తారు? 150 క్యాన్స్ సార్. 150 క్యాన్స్. ఎస్. సో 150 క్యాన్స్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ 20 liters అంటే 3000 లీటర్స్. 3 tons వస్తుంది. ఎస్ సార్. సో అంత వెయిట్తో మరి ఈ వెహికల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది? స్మూత్నెస్ ఉంది సార్. పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. స్మూత్నెస్ బాగుంది. రన్నింగ్ కూడా చాలా బాగుంది. పికప్ అది ఎలా ఉంది? పికప్ కూడా సూపర్ ఉంది సార్. అంత వెయిట్ వేసిన పికప్ కూడా బాగానే ఉంది. తగ్గినట్టు ఏం లేదు సార్. గతుకుల్లో కూడా నార్మల్గా బాగానే వెళ్తుంది, స్మూత్గానే వెళ్తుంది. కింద గ్రౌండ్ క్లియరెన్స్ అది చాలా బాగుంది సార్. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా స్మూత్గా ఉంది, హైట్ ఎక్కువ ఉంది. ఓకే. మరి క్యాబిన్ కంఫర్ట్ అది ఎలా ఉంది? క్యాబిన్ కంఫర్ట్ చాలా బాగుంది సార్. అది ఒకవేళ పడుకోవాలనుకుంటే ఒక పర్సన్ అనేది ఫ్రీగా పడుకోవచ్చు కూడా. నా హైట్ పర్సన్ అంటే నేను 5'10" ఉంటాను, ఫ్రీగా పడుకోవచ్చు కూడా. పడుకోవచ్చా? స్టీరింగ్ వీల్ అది ఎలా ఉందండి? స్మూత్నెస్ ఉంది సార్. హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సార్. ఇది చాలా బాగుంది. ఈజీగా అది తిప్పడానికి ఈజీగా ఉంది. రన్నింగ్లోనే స్మూత్గా తిరుగుతుంది అంతా. ఇప్పుడు మనకి చిన్న రోడ్లు అవి ఉంటాయి కదా, మీరు ఆబ్వియస్గా వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు తిప్పినప్పుడు అది ఎలా ఉందండి? పర్వాలేదు సార్, బాగానే ఉంది. అంటే అంత హార్డ్ కాకుండా అంత స్మూత్. అంటే ఇప్పుడు V30లోని ఎలక్ట్రికల్ స్టీరింగ్ అనేది ఉండదు కదా సార్, దీనిలో లేదు. నార్మల్గా దానికన్నా పర్లేదు, బెటర్ ఉంది. ఎస్ సార్. సో చిన్న రోడ్లు అది తిప్పడానికి ఈజీగా ఉంది సార్. సర్వీస్ అది ఎలా ఉంది? దీనికైతే ఏఎంసీ అనేది ఉన్నది సార్. అంటే ఏమైనా మెయింటెనెన్స్ అనేది ఫ్రీ దీని సర్వీస్లోని. దానివల్ల ఏంటంటే మాకు అదొక బెనిఫిట్ ఉంది. దాంతోపాటు ఇది పికప్ కూడా బాగుండడం వల్ల మాకు ఏంటంటే వెళ్ళి రావడానికి ఈజీగా, లోడింగ్ అన్లోడింగ్కి చాలా బాగుంది. ఇదైతే మీరు ఏ రూట్స్ వెళ్తారండి? సార్ సిటీలోనే తిరుగుతాను సార్. సిటీలోనే తిరుగుతారు? ఎస్ సార్. సో ఈజీగా అయితే ఉంది సిటీస్లో తిరగడం? సిటీలో తిరగడం వల్ల బాగుంది సార్. హైవే మీద అది ఎలా ఉందండి? స్పీడ్ హైవే మీద పర్ఫార్మెన్స్ అయితే చూడక్కర్లేదు సార్. చూడక్కర్లేదా? ఇంకా స్మూత్గానే వెళ్ళిపోతుంది. కార్ టైప్ అనమాట. కార్ ఎంత స్మూత్గా వెళ్తుంది అంత స్మూత్గా వెళ్తుంది. లోడ్ వేసినప్పుడు అంటే గతుకుల్లో వెళ్ళినప్పుడు లోడ్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు స్టేబుల్గా ఉంటుందా వెహికల్? దానివల్ల అంటే లోడ్ గతుకుల్లో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం నార్మల్గా మీకు బంపింగ్ అనేది ఉండదు కదా. దీన్ని అలాగే ఏం లేదు. నార్మల్ కార్ ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగానే నార్మల్ స్మూత్నెస్ అనేది ఉంది దీనిలో. ఎక్కువగా బంపింగ్ అనేది ఉండదు, మామూలుగా స్మూత్గా ఉంటుంది. సో మీరు ఈ వెహికల్ తీసుకున్నందుకు హ్యాపీగానే ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కస్టమర్ వచ్చేసి మనకి మహేష్ రావు గారు.
ఈయన వచ్చేసి తన ఇంట్రా V15 మార్కెట్ లోడ్కి అది వాడుతూ ఉంటారు. హాయ్ మహేష్ రావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నారు. ఎప్పుడు తీసుకున్నారు ఇంట్రా V50? ఇప్పటికి 20 months అవుతుందండి. ఓకే. ఎలా ఉందండి ఇంట్రా V50 ఎక్స్పీరియన్స్? వెహికల్ అయితే కంఫర్ట్గా ఉందండి, చాలా ఈజీ డ్రైవింగ్ ఉంది, కుదుపులు లేవు, బండి ఫ్రీగా ఉంది. డ్రైవింగ్కి మాత్రం చాలా సింపుల్గా ఉంది, డ్రైవింగ్ బాగా చేయగలుగుతాను, అలసిపోయిన పనే లేదు. సో మీరు ఏం చేస్తుంటారు? మార్కెట్ బిజినెస్ అండి. మార్కెట్ బిజినెస్ అంటున్నారు కాబట్టి ఎంత లోడ్ వేస్తారు? ఒక్కోసారి 2.5 tons చేస్తాం, 3 tons వేస్తామండి, 3.5 tons వేస్తాం లోకల్లోని. లాంగ్లో అయితే దానికి ఇచ్చే పేలుడే వేస్తామండి. ఓకే. సో 1.5 ఇచ్చినా కూడా మీరు ఎక్కువ వేస్తున్నారు అనమాట. అవునండి. సో అప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బండి బాగా కంఫర్ట్గా ఉందండి, బ్రేక్ బాగా ఉంది, బాగా ఆగుతుంది, స్పీడ్ బ్యాక్ బాగుందండి. మైలేజ్ అయితే మైలేజ్ పడుతుంది 14 నుంచి వస్తుంది, 14 నుంచి 15 మధ్యలో వస్తుందండి. లోడ్గా అయితే 3 tons వేస్తే వస్తుందండి. మరి చిన్న చిన్న రోడ్స్లో వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ అది ఎలా ఉంది? ఇక కంఫర్ట్గా ఉందండి, చాలా బెస్ట్ వెహికల్. స్టీరింగ్ కంఫర్ట్ అది ఎలా ఉంది? స్టీరింగ్ కంఫర్ట్గా ఉందండి. స్టీరింగ్ బాగుంది. దీని యొక్క సర్వీస్ అది? సర్వీస్ అయితే 0 మెయింటెనెన్స్ అండి, కాస్ట్ ఏమీ లేదు పేర్స్లో. కానీ మైలేజ్ ఇప్పుడు మామూలుగా చూసుకుంటే మార్కెట్లోని కొద్దిగా బాగుందండి. ఇది ఎన్నిసార్లు చేయించారు మీ ఇంట్రా V50 సర్వీస్? ఎన్నిసార్లు చేయించారు సర్వీసింగ్? ఇప్పుడు సర్వీసింగ్ 2 times, ఇప్పుడు 3 times చేయించానండి. ఎలా ఉంది సర్వీస్ ఎక్స్పీరియన్స్? సర్వీసింగ్ బాగా ప్రిఫరెన్స్ బాగానే ఉంది, రెస్పాండ్ అవుతున్నారు బాగానే. సో మీరు జెన్యూన్గా హ్యాపీ అంటారు? హ్యాపీగా ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ మహేష్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఇంట్రా V50 యొక్క కస్టమర్ ఫీడ్బ్యాక్. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి కాంటెంట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.